హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీరు టైటిల్ చూసే ఉంటారు, నా టెర్రస్ గార్డెన్ టూర్ చేసి చూపించబోతున్నాను. అక్క ఏంటక్క స్పెషల్, ఎప్పుడు చూపిస్తూ ఉంటావు కదా అనుకుంటారేమో. ఎవ్రీ మంత్ మన టెర్రస్ గార్డెన్ కానీ లేకపోతే కింద ఉన్న గార్డెన్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త మొక్కలు వస్తూ ఉంటుంది, పాత మొక్కలు పోతూ ఉంటుంది. అవన్నీ మీకు ఒకసారి చేసి కొన్ని టిప్స్ కూడా చూపించి కొన్ని టిప్స్ కూడా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఏమనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మనం ఇంకా టెర్రస్కి వచ్చేసామండి. చూడండి, ఇక్కడ ఆవ మొక్క ఇది చూసారు, ఎంత పెద్ద ఆకు వచ్చిందో. హ్యాపీగా ఒకరు తినొచ్చు కూర్చొని, అంత పెద్ద ఆకు వచ్చింది. ఇది రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఒకటి, ఆకుల్ని కూరలో మనం వాడుకోవచ్చు, చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా దీని పూలు అయితే పాలినేషన్కి సూపర్గా పనిచేస్తుంది. వీలుంటే మీరు కూడా 4 మొక్కలు వేసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. సరే, ఇంకా తర్వాత నెక్స్ట్ చూడబోయేది ఈ చౌచౌ, బెంగళూరు వంకాయ అని కూడా దీనికి అంటారు. ఇది నేను బిగ్ బాస్కెట్లో తెప్పించి రూట్స్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి నాటిన మొక్క ఇది. లాస్ట్లో వీడియోలో మీకు చూపించినప్పుడు ఒకే తీగ ఉండింది, దాంట్లో ఎటువంటి పూలు గీలు ఏం లేకుండింది. ఇప్పుడు ఇందులో పిందెలు పూలన్నీ వచ్చింది. ఇది ఎలా ఉందంటే మన బీర ఇట్లాంటిది ఉంటాయి కదా చూడండి, గుత్తులు గుత్తులుగా మేల్ ఫ్లవర్ వస్తుంది, సింగల్గా ఫిమేల్ ఫ్లవర్ వస్తుంది కదా, అలాగే ఉంది. చాలా మందికి మీకు తెలిసి ఉండొచ్చు. చూడండి, ఇక్కడ ఫిమేల్ ఫ్లవర్ చూడండి, చిన్న పిందె ఫ్లవర్ ఉంది చూడండి, కనిపిస్తుందా? అది పాలినేషన్ అయితే మనకు కాయలు అవ్వచ్చు. చూద్దాం, కాయలు అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం దానికి అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు మేల్ ఫ్లవర్ చూడండి, ఇక చూడండి, ఒక గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుంది. అది చిన్న చిన్న ఫ్లవర్ అండి, చూడటానికి చాలా చిన్నగా ఉంది. మరి అది ఎట్లా పాలినేషన్ అవుతుందో నాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైం పెంచుతున్నాను అది. ఇంకా చిక్కుడుకాయలు అయితే చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయన్న, దీని కథ కూడా చెప్తాను నేను. ముందుగా ఒక చిన్న స్టోరీ ఉంటుంది దీనికి, మంచిగా చాలా జోక్గా ఉంటుంది. సరే, ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇంకా తర్వాత ఇలా మన ముందు కలిస్తే ఇది వచ్చి కామంచి మొక్క. ఇది నీకు స్పెషల్ ఏంటంటే, ఈ పండు ఉంటుంది చూడండి, మన నోట్లో ఏదైనా పుండులాగా అంటే అల్సర్, నోటి అల్సర్ అంటారు కదా, అది తగ్గుతుందంట ఈ ఫ్రూట్స్ తింటే. అలాగే దీని ఆకుల్ని కూడా మనం కూరలో వాడుకోవచ్చు, చాలా మంచిది ఇది. ఆ లేత ఆకుల్ని వాడుకోవచ్చు కూరలో. మీ దగ్గర ఏమైనా ఉంటే దీన్ని తీసి పడేయకండి, చక్కగా పెంచుకోండి. కొద్దిగా చూడటానికి మన మిరప మొక్కలాగానే ఉంటుంది, పూలు కూడా అలాగే ఉంటుంది. ఇంకా పెద్ద గ్రో బ్యాగ్ అయితే ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి. ఇంకా ఈ చిక్కుడు చూడండి, ఇక్కడ కూడా 4-5 మొక్కలు ఉంది, ఇది కూడా చూపిస్తాను నేను. దానికన్నా ముందు ఈ చూడండి, ఇది బియ్యబంతి అంటారు, చాలా రేర్గా కనిపిస్తుంటుంది. ఇందులో వైట్ కూడా ఉంది. నా దగ్గర అయితే ఓన్లీ ఆరెంజ్ మాత్రమే ఉంది. అది ఎక్కడో ఒక చోట పడుతుంది, మళ్ళీ మొలుస్తుంది, హ్యాపీగా అయితే నా గార్డెన్లో పెరుగుతుంది. తర్వాత టొమాటోస్ అయితే అయిపోతూ వచ్చిందండి. ఇది వర్షాకాలంలో నాటింది కాబట్టి అయిపోతుంది. మనకి ఎండాకాలంలో కావాలనుకుంటే ఇప్పుడు మనం విత్తనాలు కానీ నార్లు కానీ వేసుకుంటే, కొద్దిగా నీడ చేసుకుంటే చక్కగా మనకు ఎండాకాలంలో కూడా ఆ మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటుంది, అప్పుడు మనం కూడా పెంచుకోవచ్చు. ప్రస్తుతానికైతే నా దగ్గర ఓన్లీ చెర్రీ టొమాటోస్ మొక్కలే పెరుగుతున్నాయి. ఈ టొమాటోస్ అయితే ఎన్నిసార్లు విత్తనాలు వేసినా రాలేదు, నారు కూడా నాకు దొరకలేదు. నేను నెక్లెస్ రోడ్ దానికి వెళ్తుంటే బాగుండేది, తెచ్చుకునేదాన్ని, వెళ్ళలేకపోయాను. ఇంకా తర్వాత ఇదొకటి చుక్కకూర చూడండి, పూలు ఎంత బాగుంది చూడండి, ఎంత ముద్దు ముద్దుగా ఉందో. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. కాస్త డ్రై అయిపోయి కాస్త బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు తీసి పెట్టుకొని మళ్ళీ తర్వాత మనం వేస్తే హ్యాపీగా దానికి మళ్ళీ మొలకలు వస్తాయండి. ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని మిరప మొక్కలు వచ్చింది, కొత్తగా వచ్చినవి ఇవన్నీ. తర్వాత ఇక్కడ ఒకటి చిక్కుడు ఉంది, ఇదైతే ఎండిపోయింది. ఇది నేను వేసింది జూన్ జూలైలో వేసాను అనుకుంటా. ఈ విత్తనం పడి మొలిసింది, అది నేను వేయలేదు, అదే పడి మొలిసింది. కానీ ఒక 1/2 కేజీ దాకా కాసింది. ఆ తర్వాత అది ఎండిపోయింది. ఎందుకంటే చూడండి, చిన్న గ్రో బ్యాగ్, అందులో కూడా ఆ గ్రో బ్యాగ్ చినిగిపోతుంది. ఈ గ్రో బ్యాగ్లన్నీ తీసేసి నెక్స్ట్ సీజన్కి వేరే గ్రో బ్యాగ్ తెప్పించుకొని పెట్టాలని నా ఐడియా ఉంది. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ కొన్ని విత్తనాలు వేసాను, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఏం వేసానని మీకు చూపిస్తాను. ఇంకా తర్వాత ఇది చూసారే, మిరపకాయ చాలా హెల్తీగా పెరుగుతుంది. కాయ చూడండి, ఇది అంతగా కారం అయితే ఏం లేదు, మీడియం కారంగా ఉంది, బాగుంది. మొక్క అయితే ప్రస్తుతానికైతే బాగుంది. దీనికి చాలా రోగాలు వస్తుంది. ఇంకా తర్వాత ఇక్కడ చూస్తే పొర్చులకాయ, ఇది కలర్ఫుల్గా ఉండింది కదా అప్పుడు వర్షాకాలంలో చూపించినప్పుడు. ఇప్పుడు చూడండి చలికాలంలో ఎలాగ అయిపోయింది చూడండి. తర్వాత ఇక్కడ కొన్ని మనం ఇది పెట్టాము, ఇది
కాలీఫ్లవర్ ఈ వీడియో తీసేటప్పుడు కాలీఫ్లవర్ రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చక్కగా కాలీఫ్లవర్ వచ్చింది. అది ఎంత బాగా వచ్చిందని నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. చూడండి, ఇక్కడ ఇంకొక చెర్రీ టొమాటో ఉంది. ఈ చెర్రీ టొమాటో చాలా హైట్గా పెరుగుతుందండి. దీనికి సపోర్ట్ ఇవ్వడం మాత్రం చాలా ఇంపార్టెంట్, లేకపోతే పడిపోతూ ఉంటుంది. ఇంకొకటి, దీనికి కొంచెం పండవగానే తీసేసేయాలి, లేకపోతే రాలిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి కన్నా ఫ్లవర్ ఏమంటారు, దీనికి ఏమో పేరు నాకు గుర్తు రావట్లేదు. దీనికైతే విత్తనాలు అవుతుంటుంది. పూలు అయితే చిన్న చిన్నగా పెద్దగా రావట్లేదు. చూడండి, ఇక్కడ అన్ని విత్తనాలు వేసిన మొక్కలు ఇవన్నీ ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఒక గ్రో బ్యాగ్ నిండా ఉంది. అక్కడ విత్తనాలు అవ్వగానే ఇక్కడ తీసి వేస్తూ ఉంటాను నేను, పడేయడం ఎందుకులే అనేసి. చూడండి ఎన్ని మొక్కలు వచ్చిందో. ఇవన్నీ తీసి పెడితే ఒక చాలా పొడుగుగా మొక్కలు గ్రీన్ కలర్గా వస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం, ఎక్కడైనా వర్షాకాలంలో తీసి కింద వేయటానికి ఎక్కడైనా ప్లేస్ ఉందేమో వెతుకుదాం. ఇంకా తర్వాత బచ్చలి కూర. ఈ బచ్చలి అయితే నేను అది విత్తనాలు వేసింది కాదు. ఇక్కడ ఒక పెద్ద మొక్క ఉండింది, అది చలికాలం రాగానే కొద్దిగా ఎండిపోయినట్టు అయింది. మంచి కూర చేసుకొని వండేసి మొత్తం తీసేసాను. అందులో ఉన్న విత్తనాలన్నీ పడింది. కొత్త మట్టి వేపించాను దీనిపైన. కొత్త మట్టి వేపించినప్పుడు అది విత్తనాలు పడి అంత బాగా మొలిసింది. చూడండి, ఇక్కడ మళ్ళీ అదే బంతి పూలు, అది ఎండిపోగానే తీసుకొచ్చేసింది. అది మళ్ళీ మొలిసింది. అక్కడొకటి నేతి బీర అనుకుంటాను, ఎప్పుడో వేసిన విత్తనం ఇప్పుడు వచ్చింది. అది మరి కాయలు అవుతుందో లేదో తెలియదు. ఎండాకాలంలో చూద్దాం, వస్తే హ్యాపీ, లేకపోతే మరీ హ్యాపీ. ఎందుకంటే ఇవన్నీ తీసి కొద్ది కలర్ వేయాలనుకుంటున్నాను నేను. అందుకే పెద్దగా నేనేం మొక్కలు పెట్టలేదు ఈసారి ఎండాకాలం కోసం. ఎందుకంటే మనం ఏప్రిల్ మేలో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఒక మంచి కలర్ వేయించాలి, మళ్ళీ కలర్ వేయాలి అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు వీలవుతుందో చూద్దాం, ఓకేనా. తర్వాత ఇక్కడ కాకర ఉంది. బోలెడు కాయలు అయింది చక్కగా. ఎందుకంటే ఈ మధ్య కోతులు రావట్లే, లేకపోతే కోతులు వస్తే పైన కూర్చొని వేలేసి మొత్తం తినేసి పోయేది. పిందెలు ఉన్నప్పుడే. ఏంటంటే ఈసారి కోతులు రావట్లే, కానీ 2-3 రోజుల నుంచి మళ్ళీ ఒకటి వస్తుంది. కానీ అది వచ్చేంత లోపల ఇదన్నీ అయిపోతూ వచ్చింది, ఇవన్నీ డ్రై అయిపోయింది. ఇక్కడ చూసారు, ఇదంతా చెదారం ఏంటక్క అనుకుంటున్నారేమో. ఈ టెరెస్ అంతా ఊడ్చినప్పుడు, లేకపోతే మొక్కలు కట్ చేసినప్పుడు అవన్నీ పడేయడం ఎందుకు ఇంకో చోట అనేసి నేను ఇందులో వేస్తున్నాను. చూడండి, అది డీకంపోస్ట్ అవుతుంది. మట్టి చూసారు ఎంత బాగా ఇదైంది. చూడండి అదో కంపోస్ట్ అవుతుంది. దీనిపైన ఒక 2 లేయర్ మనం మట్టి వేసేసి మనం వర్షాకాలంలో కొత్తగా ఇది వేసుకోవచ్చు, విత్తనాలు వేసుకోవచ్చు. ఏంటంటే ఒక 2 months ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి, లేకపోతే ఈ చెత్తలో మనం విత్తనాలు వేస్తే ఏంటి సరిగా మొలకలు రావు. ఇవన్నీ డీకంపోస్ట్ చేసేసేయాలి ఆ లోపు. అంటే మట్టి ఒక నెల ముందు, 1 నెల 2 నెలల ముందే వేసేసి తర్వాత దానికి వాటర్ వేస్తూ ఉంటే మొత్తం కుళ్ళిపోతుంది. అప్పుడు మనం కొత్త విత్తనాలు వేసుకోవటానికి రెడీగా ఉంటుంది. చూడండి, ఇది ఇప్పుడు రెడీ అవుతుంది మళ్ళీ బచ్చలి విత్తనము. దీన్ని కొద్దిగా డ్రై చేసేస్తే చాలు, మళ్ళీ ఇలాగా మొక్కలు రెడీ అయిపోతూ ఉంటుంది. అంటే ఒక్కసారి మనం తీసుకొచ్చి పెడితే చాలు, ఈ ఎర్ర బచ్చలి కానీ, ఈ గ్రీన్ బచ్చలి కానీ అవి పోవడం అంటూ ఉండదు. ఇది చిన్న కటింగ్ పెట్టిన కూడా వస్తుందండి బచ్చలి. మీకు ఎవరింట్లో నేను ఉంటే తెప్పించేసుకోవచ్చు, తెచ్చుకొని నాటుకోండి. ఇక్కడ ఇంకో రకం చిక్కుడు ఉంది చూడండి. ఈ చిక్కుడు అంతగా టేస్ట్గా అనిపించలేదు నాకు. చూడటానికి అయితే పెద్దగా ఉంది, కానీ మరీ అంతగా ఏం బాగలేదు. అందుకే పోయడం కూడా తగ్గించేసాను, దాన్ని తీయడము. అది అలాగే ఎండిపోతుంది. ఇక్కడైతే పెద్ద తులసి వనమే రెడీ అయిపోయింది. ఒక్క తులసి నేను పైన తీసుకొచ్చి పెట్టాను, ఆ విత్తనాలు పడి ఎంత బాగా పెరిగిందో చూడండి. ఇక్కడ ఇంకొక కాకర తీగ వస్తుంది చూడండి. అది ఒక పండు అయిపోతే అది పండు విత్తనాలు తీసి ఇక్కడ వేసాను ఈ పాట్లో, అంటే గ్రో బ్యాగ్లో. చక్కగా మొలకలు వచ్చి వస్తుంది తీగ. ఎన్ని కాయలు అవుతుందో చూడాలి. ఇది ఎర్రది, ఇది చెర్రీ టొమాటో, ఎర్ర చెర్రీ టొమాటో. నేను ఇందాక చెప్పాను కదా, కొద్దిగా పండైనప్పుడే తీసి మనం వాడుకోవాలి, చారుకు చాలా బాగుంటుంది. ఇది పడిందంటే మళ్ళీ అది అక్కడే పడి మొలుస్తుంది చూడండి. అక్కడ పక్కనంతా చిన్న మొలకలు వచ్చింది చూడండి. ఇవన్నీ అదే. ఈ చెర్రీ టొమాటో నేను మళ్ళీ అది విత్తనాలు స్టోర్ చేసుకొని అది వేయడం అంటూ ఉండదు. అది బాగా మాగిన పండు పడిపోయి అక్కడ మళ్ళీ కొత్తగా మొక్కలు మొలుస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకొకటి బంతి నారు ఉంది. ఇది కూడా మొత్తం బియ్యం బంతి, వేరే ఏమి కాదు. ఇది మొత్తం బియ్యం బంతి ఉంది.
ఎందుకంటే అదే ఎక్కువ ఉండింది నా దగ్గర. ఈసారి వేరే వేసైనా చూపిస్తాను. ఇంకా చామంతి అయితే చక్కగా అది పూలు అయిపోయిన తర్వాత కట్ చేస్తే కింద నుంచి బేబీ ప్లాంట్స్ వస్తుంది చూడండి. ఆ బేబీ ప్లాంట్ కూడా మొగ్గ అయితే వచ్చింది, కానీ ఎండకి అది విచ్చుకుంటుందో విచ్చుకోకుందో తెలియదు, కానీ బేబీ ప్లాంట్ అయితే బాగా పనికి వస్తుంది. ఇంకా ఈ వాటర్ లిల్లీ ఇది చూడండి, మొత్తం ఇక్కడ ఎండ తక్కువ పడడం వల్ల సరిగా పెరగట్లేదు. ఇంకా ఎండ స్టార్ట్ అయిన తర్వాత బాగా వస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ కూడా చిగుళ్ళు వస్తుంది చూడండి. ఇది మంచి కలర్లో చామంతి పూలు పూసింది. ఇంకా ఈ టబ్లో మొత్తం నేను మంచిగా మట్టి అంతా కలియ తిప్పి వేరే విత్తనాలు వేసాను. ఎంతవరకు వస్తుందో తెలియదు నాకు, చూద్దాం. వస్తే మాత్రం మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మీకు, ఓకేనా. ఇది 365 చిక్కుడుకాయ అప్పారావు గారు పంపించారు. ఇది విత్తనము కాయలైతే అవుతుంది, మంచిగానే ఉంది. తీగలు మళ్ళీ మళ్ళీ చిగుడు వస్తుంది. మరి ఎండాకాలం అయిన తర్వాత ఉంటుందా లేదా చూడాలి, ఇంకా చూద్దాం. వస్తే కనుక మనకు ఒకటి మంచిగా దొరికినట్టే దీని విత్తనాలు తీసి దాచి పెడతాను. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2-3 వేసుకుంటే మనకి ఎప్పటికీ చిక్కుడుకాయ ఉంటుంది. తర్వాత పాలకూర. ఈ పాలకూర అయితే ఇది మొత్తం సీడ్స్ రెడీ అవుతుంది చూడండి. ఈ సీజన్లో ఆ పాలకూరని మనం సరిగ్గా కోయలేకపోతే, అంటే బాగా అది ఆకు తీయకపోతే ఇట్లా సీడ్స్ వచ్చేసి పెద్దగా పెరుగుతూ ఉంటుంది. దానికి సపోర్ట్ ఇచ్చాను చూడండి. ఇదే విత్తనం. ఇది ఎండిన తర్వాత మనం వేస్తే కొత్త మొక్కలు రావచ్చు, చూద్దాం. ఈసారి ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా. 2-3 సార్లు వచ్చినా కూడా అది విత్తనాలు అవ్వకన ముందే మొక్క మొత్తం ఎండిపోయింది. లేత విత్తనం సరిగా మొలకలు రాదు అనుకుంటాను. తర్వాత ఇక్కడ కొన్ని తోటకూర అయితే ఉంది, ఓకేనా. ఇది ఇందాక లాస్ట్ వీడియోలో కూడా ఇది చూపించాను నేను, ఆవాలది చూడండి. ఇప్పుడు ఆవాలు పువ్వులన్నీ అయిపోయి కాయలైంది. ఇది ఎండిన తర్వాత ఒక 2-3 స్పూన్లు ఆవాలు రావచ్చు. ఒక్కోసారి కూరకైతే రెడీ అవుతుంది అనుకుంటా, ఓకే. ఇదైతే నేను మీషోలో తెప్పించుకున్న విత్తనం. ఇది బంతి వైట్ మళ్ళీ ఆరెంజ్ 2 ఉండాలి. ఏది వస్తుందో తెలియదు, చూద్దాం. అయితే మొక్కలైతే వచ్చింది. తర్వాత ఇది జినియా. జినియా అయితే చిన్న చిన్న సింగిల్ ఫ్లవర్. ఈ వీడియోలో మీకు పూలు కనిపించట్లేదు, ప్రస్తుతానికైతే ఎల్లో కలర్ పూలు వచ్చింది. ఇది పాలక్. అది ఇంకొక చోట నేను వేసినప్పుడు నారు తీసుకొచ్చి పెట్టింది. ఇది నారు తీసుకొచ్చి పెడితే చాలా బాగా ఆకులు వస్తుంది. ఆకులు కోసుకోగానే మళ్ళీ మనం దాన్ని కొంచెం ఇది కంపోస్ట్ వేస్తూ ఉంటే మళ్ళీ చక్కగా వస్తుంది. ఇందులో నేను బీన్స్ వేసాను యాక్చువల్లీ, కానీ అది రాలేదు. మళ్ళీ అది ఆ విత్తనం ఎందుకు రాలేదో తెలియదు. నెక్స్ట్ వర్షాకాలంలో నేను బీన్స్ వేయటానికి ట్రై చేస్తాను. అదొక కలగా మిగిలింది, బీన్స్ పండించాలనేది. చూద్దాం, నెక్స్ట్ ఇయర్కైనా ఆశ తీర్చుకోవాలి. ఇది స్వీట్ పొటాటో. ఒకసారి హార్వెస్ట్ చేసి మీకు చూపించాను. హార్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని మొక్కల్ని నేను లేత కొమ్మల్ని అక్కడ గుచ్చితే 2 పెట్టాను, 2 టబ్బులో. 2 రకాలుగా ఉంది. ఒక ఆకు అయితే ఇలా కట్ చేసినట్టు ఉంది, ఇంకొక ఇదైతే ఇలాగుంది చూడండి. అంటే 2 టబ్బులో పెట్టాను ఈసారి. చూద్దాం, కాయలు వస్తే పిల్లలు తింటారు కదా అనేసి. అంటే కాయలంటే దుంప అనుకోండి. తర్వాత ఇది వచ్చేసి క్యారెట్. ఈ క్యారెట్ లాస్ట్ వీడియోలో మీకు చిన్న చిన్న మొక్కలు చూపించాను అనుకుంటాను. ఇప్పుడు బాగా పెరిగింది, కానీ ఆ దుంప అయితే బాగా ఊరలేదు అనుకుంటా. ఎందుకంటే అది సరిగ్గా మట్టి లేదు, అది వస్తుందో లేదో అనేసి నేను విసిరేస్తే వచ్చిన మొక్కలు ఇవి, పాత విత్తనాలు ఇవి. మరి వస్తుందో లేదో అనుకున్నాను కాబట్టి ఇది ఇలా తయారైపోయింది. ఇంకా ఇది ముల్లంగి అయితే చాలా బాగానే పెరిగింది. ముల్లంగి అయితే 45 డేస్కి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అది అలాగే ఉంచితే ముదిరిపోతే ఏమవుతుందంటే పూలు వచ్చేస్తుంది. పూలు వస్తే దానికి చక్కగా ఆవాలాగా దానికి కూడా కాయలు వస్తుంది చూడండి. నేను తీసి చూపిస్తున్నాను చూడండి. ఒక 2-3 అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇది హార్వెస్ట్ చేయడం చాలా ఈజీ అండి. ముల్లంగి ఇప్పటి వరకు పెంచలేని వాళ్ళకి చెప్తున్నాను. ఈ ముల్లంగి ఆకులను కూడా మనం కూరలో వాడుకోవచ్చు. అలాగే కొంచెం పైకి వస్తుంది, ఆ దుంప పైకి వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది ఒకటి మీద ఒకటి విత్తనం పడడం వల్ల దీనికి సరిగా పెరగలేదు. ఇంకొక చోట నాటుతాను, పెరుగుతుందో లేదో తెలియదు. ఈ ఎండకి అది చచ్చిపోవచ్చు. ఎందుకంటే ఈ ముల్లంగి కానీ లేకపోతే ఈ మన క్యారెట్ కానీ ఇవన్నీ చలికాలం పంట. ఇవి చలికాలంలోనే బాగా వస్తుంది. క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ. కాలీఫ్లవర్ అయితే క్యాబేజ్ కొంచెమైనా వస్తుంది, కానీ ఈ క్యాబేజు ఇంకా క్యాబేజ్ అంటాను, ఈ క్యారెట్, ఈ ముల్లంగి కొంచెం కొద్దిగా కష్టమే నా అనుభవంలో అయితే. మరి మీరందరూ ఎలా పెంచుకుంటున్నారో ఒకసారి చూపించండి, చెప్పండి, నా కామెంట్లో చెప్పండి. ఇంకా 1-2 ముల్లంగి అలాగే వదిలేసాను సీడ్స్ కోసం.
సీడ్స్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో అప్డేట్ ఇస్తాను. చూడండి ఇక్కడ ఇంకొకటి తులసి మొక్క ఉంది. ఇదొకటి పాత వంగ మొక్క. మీరు ఇంతసేపు చూశారు కదా, ఎక్కడ మనకి ఈసారి వంగ మొక్కలు లేవండి, మొత్తం పోయింది. నేను కొత్తది వేయనే లేదు వర్షాకాలంలో. సో దానివల్ల ఈసారి వంకాయలు చాలా తక్కువ అంటే తక్కువ, ఒకటే మొక్క మిగిలింది. తర్వాత ఇవన్నీ పేపర్ పాట్స్. మొన్న ఎవరో ఒకరు అడిగారు నన్ను, అక్క పేపర్ పాట్స్ ఇంకా ఉన్నాయా, చినిగిపోయినాయా అని అడిగారు. చూడండి ఎంత బాగుందో చూసారా, ఏమి చినగలేదండి, అస్సలు చినగదు కూడా. చూడండి నేను లిఫ్ట్ చేసి చూపిస్తున్నాను. కొంచెం కలర్ మారిందే కానీ ఎక్కడ పాడవలేదు చూసారా. ఇక్కడ ఇంకా ఎండ పడదు, ఇక్కడ పైన చిక్కుడు మొక్క చిక్కుడు తీగలు ఉండేది కాబట్టి సరిగా ఎండ పడదు, లేకపోతే ఎండ పడితే ఇంకా బాగుండేది. అదేమవుతుందంటే నీళ్లు అందులోనే పోవడం వల్ల కొద్దిగా ఇదైనట్టు అయింది అది, లేకపోతే చాలా బాగా వస్తుందండి. మంచి ఎండలో పెడితే బాగుంటుంది. దీనికి నేను సాయిల్ మిక్స్చర్ కూడా ఒకటి వర్మీ కంపోస్ట్ కాదు సారీ, కౌడంగ్ కంపోస్ట్ ఇంకా కోకోపిట్ మాత్రమే కలిపి వేసాను. ఇంకా దానిపైన ఇక్కడైతే ఒక టమాటా మొక్క చూసారు, ఇదే ఇక్కడి నుంచే నారు తీసుకొచ్చి వెళ్ళి నేను అక్కడ టబ్లో పెట్టింది. ఇంకొక దాంట్లో కొత్తిమీర వేసాను. ఇది 3వ సార్లు కటింగ్కి వచ్చింది. నేను ఇది కట్ చేస్తుంటే మళ్ళీ చిగురు వస్తుందండి, ఎందుకంటే ఇది హైబ్రిడ్. ఇది నాటి అయితే అట్లా రాదు, మన వేరుతో సహా తీయాల్సిందే. ఇక్కడన్నీ చూడండి, ఈ చామంతిలు అయితే మొత్తం లాస్ట్ సీజన్లో వచ్చేసిందండి. ఆ ఎండ ముదిరిన కొద్దీ ఇది పూలు మొత్తం ఎండిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడో రేరుగా పూలు వస్తూ ఉంటుంది, రాదు అని ఏం లేదు. ఎందుకంటే మార్చ్ ఏప్రిల్ దాకాను మనకు చామంతి 1-2 పూలు పూస్తూనే ఉంటుంది. మనకి ఎక్కువ పూయాలంటే కనుక నవంబర్ డిసెంబర్లోనే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అరుదుగా జనవరిలో కూడా ఉంటుంది. మన డిసెంబర్ జనవరిలో ఫుల్ పూలు ఉంటుందండి. ఇవన్నీ డ్రై అయిపోయింది. ఇవన్నీ కట్ చేయాలనుకున్నాను కానీ కట్ చేయలేకపోయాను. ఎందుకు అనేది నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను. దేనివల్ల ఇది ఇలా మిగిలిపోయింది అని కూడా నేను మీకు చెప్తాను. నాకు వచ్చిన బాధ ఏంటి అని కూడా మీకు చూపిస్తే ఒకసారి మీకు అర్థమవుతుందేమో అనేసి. ఓకేనా, అది కొద్దిగా ఇంట్రెస్టెడ్ స్టోరీ, అదే చెప్తాను నేను. ఇంకా పైన అంతా చూసారా, ఇవన్నీ బేబీ ప్లాంట్స్ వచ్చేసింది దీనికి. ఇది లాస్ట్ ఇయర్ ప్లాంటే. ఇది నేను టీసీసీ గ్రూప్లో తెప్పించుకున్న మొక్కలు ఇది ఒకటే మిగిలింది. అది ఇందాక చూసిన మొక్కలన్నీ నేను ఈ సంవత్సరం నార్త్ నుంచి తెప్పించుకున్న చిన్న నార్తో వచ్చిన పూలు. ఇవి మాత్రం లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నదే, కానీ ఇది పూలు మాత్రం తొందరగా అయిపోయింది. కానీ ఇప్పుడు మంచిగా బేబీ ప్లాంట్స్ కూడా వస్తుంది. ఇంకా పైన ఒకటి సోరకాయ కాస్తుంది, కానీ ఆ సోర తీగ అయితే ఎండిపోయిందండి ప్రస్తుతం. ఇప్పుడు ఆ కాయ కూడా పిందె కూడా రాలిపోయింది. ఇక్కడైతే సరిగా ఎండ పడలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే మొగ్గలు కనిపిస్తుంది. ఇంకా తర్వాత డాలియా అయితే మొత్తం డ్రై అయిపోయింది, కానీ కొత్త చిగుళ్ళు వస్తుంది. కొంతమంది ఏం చెప్తారంటే పూలు అయిపోయిన తర్వాత దీన్ని దుంప తీసి స్టోర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ వర్షాకాలం నాటుకోవచ్చు అనేసి. నేను అలాగేం చేయట్లేదు, అలాగే వదిలేస్తున్నాను. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఎందుకంటే చాలా చోట ఉంది ఇది ఆల్రెడీ. ఒకటే కలర్ ఉంది నా దగ్గర, ఎల్లో కలర్ ఒకటి కన్నడ ఫ్రెండ్ పంపిస్తా అన్నారు. పంపిస్తే కనుక నెక్స్ట్ ఇయర్కి పండుగ చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే చిన్న డబ్బాలో పెట్టిన మొక్క. ఇది లేటుగా పూలు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మంచిగా చక్కగా పూలు కనిపిస్తుంది. సో అది తర్వాత పైన మీరు ఇందాక చూసింది పోర్చులక, ఇంకా తర్వాత మాస్ రోస్. ఇవి చలికాలంలో బాగా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే మొత్తం పాడైపోతుంది, ఎండిపోయినట్టు అవుతుంది. మళ్ళీ ఎండాకాలం వచ్చిన తర్వాత చిగుళ్ళు వచ్చి మళ్ళీ ఇది వస్తుంది. కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి, బాగా ఎండలో పెట్టాలి, ఎక్కువ మనం నీళ్ళు పోయకూడదు, ఇంకా దానికి ఎటువంటి కంపోస్ట్ వేయకుండా ఉండాలి. ఓకే, తర్వాత ఇది చూడండి చామదుంపలు. ఈ చామదుంపలు తీయక ఒక 1.5 year అవుతుంది. నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన మొక్కలు ఇవి. ఈసారి ఒకసారి తీయాలి అనుకుంటున్నాను. ఇది తీయకపోవడానికి కూడా ఇందాక చెప్పిన రీజనే, ఎందుకు నేను గార్డెన్ పని చేయలేకపోతున్నానని చెప్తాను నేను మీకు నెక్స్ట్. ఓకేనా, సరే. ఇదైతే మన పుదీనా. చూడండి ఎంత బాగా గ్రో అయిందో. చాలా సార్లు నేను హార్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ వస్తుంది. పుదీనా అయితే ఒకసారి వేసుకుంటే చాలు. ఈసారి నేను ఇంత సక్సెస్ అయింది. ఎప్పుడు నేను ఈ పుదీనా దగ్గర ఫెయిల్ అవుతుండేదాన్ని, చాలా బాగా అయితే సక్సెస్ అయింది. అందుకే మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎక్కడైనా ఎందులో నేను ఫెయిల్ అయితే దాన్ని అలా వదలకుండా మళ్ళీ చేసామనుకోండి, అది ఎక్కడో ఒక చోట సక్సెస్ మనం చూస్తాము.
ఇది చామంతి మొక్క చచ్చిపోయింది అనుకున్నాను, తీసి వేరే పాట్లో పెడితే చక్కగా చిగురు వచ్చింది. చూసారు కదా, ఇది మళ్ళీ తోటకూర. ఇక్కడ ఒకటి టొమాటో వచ్చింది. మళ్ళీ ఈ టొమాటో పెద్ద టొమాటో అనుకుంటున్నాను, చూద్దాం. పెద్ద టొమాటో అయితే కొద్దిగా పండుగనే, ఎండాకాలంలో 4 కాయలైనా కాస్తుంది. ఇదైతే మన చెట్టు బెండ. ఇది కూడా అప్పారావు గారు సార్ ఇచ్చిందే. ఇది విత్తన నా దగ్గర ఉన్నది 90% అప్పారావు సార్ ఇచ్చిందే విత్తనాలు. కొన్ని అయితే రాలేదు, కొన్ని అయితే వచ్చింది. తర్వాత దొండ అయితే మొత్తం ఇది ఇక్కడ ఒకటి చిక్కుడు తీగ ఉండింది. దానివల్ల ఇది మొత్తం పెరగకుండా అయిపోయింది. ఆ చిక్కుడు తీగ అంతే తీసేసిన తర్వాత చిగురొచ్చి ఇప్పుడు మళ్ళీ కాయలవుతుంది అక్కడ. ఇది మన దొండ. అంటే దొండకి బాగా ఎండ కావాలి, మంచిగా నీళ్ళు కావాలి, అలాగే కంపోస్ట్ కూడా కావాలి. తర్వాత ఇదైతే నేను మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోడ్ సైడ్‌లో కనిపించింది ఇది. అంటే నా దగ్గర ఈ కలర్ పోయి ఉండింది. అక్కడి నుంచి విత్తనాలు తీసుకొచ్చేసాను. కాబట్టి అది టెర్రస్ మీద ఉంది. కింద 4, 5 కలర్‌లు ఉంది. ఎప్పుడైనా మీకు ఒకసారి షేర్ చేస్తాను. కింద మొక్కలు కూడా టూర్ చేయక చాలా నెలలయింది. 4, 5 నెలలయింది. నెక్స్ట్ వీడియోలో అక్కడ ఏమేం మొక్కలున్నాయో చూద్దాము. ఓకేనా? తర్వాత ఇటు సైడ్ నుంచి మీకు చూపిస్తాను. ఇందాక మీకు చెప్పాను నేను, ఈ చిక్కుడుకాయలు కోస్తే చాలా ఒక పెద్ద ప్రహసనలాగా ఉంటుందని. అది ఇంకొకసారి ఎందుకు అనేది ఒక చిన్న వీడియో చేసి చూపిస్తాను నేను మీకు. ఓకేనా? సరే, ఇది చూడండి నా గార్డెన్ టూర్ ప్రస్తుతం ఇలాగుంది. మీకు నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు నా గార్డెన్ నాకెప్పుడు ముద్దుగానే ఉంటుంది. మరి మీరు చూసినప్పుడు మీకేమనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఒక మంచి వీడియోలో వస్తాను. అప్పుడు దాకా నా వీడియో చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.